వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యంగా లాస్ట్ ఒక 3 days నుంచి అయితే మార్కెట్ నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. మెయిన్ ఎఫెక్ట్ ట్రేడ్ డీల్ గురించే చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ట్రేడ్ డీల్ ఏంటి, ప్రజెంట్ అప్డేట్ ఏంటి, నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మండే రోజు మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ఏ సెక్టార్ల పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉండొచ్చు, August 1st వరకు అయితే టారిఫ్ని అయితే కొనసాగించడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ప్రజెంట్ ట్రేడ్ డీల్ స్టేటస్ ఏంటి, అసలు డీల్ జరుగుతుందా, చర్చలు జరుగుతున్నాయా, ఇన్వెస్టర్లకు చాలా ప్రెషర్, అంటే చాలా లాస్ట్ 3 days నుంచి కూడా చూశారు నెగిటివ్లోనే మార్కెట్ నడుస్తుంది. ప్రజెంట్ మార్కెట్ స్టేటస్ ఏంటి అండ్ ట్రేడ్ డీల్ అప్డేట్స్ ఏంటి సార్? ఫస్ట్ అసలు ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఓకే. సో ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అంటూ ఉంటే మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగానే అది యూఎస్ మీద ఎక్కువగా ఉండాలి. ఓకే. ఇన్ఫాక్ట్ అసలు ట్రంప్ చేసే స్టేట్మెంట్స్కి యూఎస్ ప్రజలే ఎటువంటి పట్టింపులైనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. యూఎస్ మార్కెట్స్లో ఎటువంటి ప్యానిక్ లేదు. ఓకే. సో బేసిక్గా మార్కెట్లో ఇప్పుడు వచ్చినటువంటి రియాక్షన్ అంతా కూడా గట్టిగా మనం ఒక 1-2% ఏదైతే జరిగిందో ఒక ప్రాఫిట్ బుకింగ్గా మాత్రమే చూడాలి, కానీ అక్కడైతే పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉందంటానికైతే లేదు. అది పర్టికులర్గా మనకి రిజల్ట్స్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఇన్ జనరల్గా అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ రిస్క్ని తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కొంతవరకు ఆఫ్లోడింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో గత 3-4 రోజుల నుంచి నిన్న విడిచి గత 3-4 రోజుల్లో మనం గమనిస్తే ఎఫ్ఐఐ యాక్టివిటీ కానీ డిఐ యాక్టివిటీ కానీ పెద్ద ఎత్తున ఏమి లేదు. చాలా మార్జినల్ బయింగ్ మాత్రమే చేశారు. నెగిటివ్ లేదు, పాజిటివ్గా ఉన్నప్పటికీ మార్జినల్గానే ఉంది. కానీ నిన్న మాత్రం దాదాపుగా 5,000 కోట్లు సుమారుగా ఎఫ్ఐఐల సెల్లింగ్ జరిగింది, ఒక 3,200 కోట్లు డిఐల బయింగ్ జరిగింది. బట్ స్టిల్ నెట్ అయితే మనకి ఒక 1,500 కోట్ల వరకు కూడా నెట్ నెగిటివ్లోనే ఉంది. సో బేసిక్గా ఫస్ట్ అసలు మన మార్కెట్ స్ట్రక్చర్ ఇప్పుడు కరెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉంది, అసలు ఫాల్ కి కారణం ఏంటో అర్థం చేసుకోవాలి. సహజంగా ఫాల్ అనగానే ట్రంప్ రిలేటెడ్ టారిఫ్ ఇష్యూ ఉంది కాబట్టి పడింది అని అనుకుంటాము, లేకపోతే మనకి టీసీఎస్ రిజల్ట్స్ ఏదో వచ్చాయి అది కొంత నెగిటివ్ గా ఉంది కాబట్టి పడింది అని అనుకుంటాము. సో అది నిజమా కాదో తెలిస్తే అసలు నెక్స్ట్ మన పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో క్లారిటీ కూడా వస్తుంది. ఫస్ట్ అసలు మనం ట్రంప్ టారిఫ్ సంబంధించి చూద్దాం. ట్రంప్ టారిఫ్ ఇష్యూ మనకి రేజ్ అయినప్పుడు 22,000 వరకు కూడా మనకి నిఫ్టీ చేరుకుంది. అక్కడి నుంచి మార్కెట్ రికవరీ దాదాపు 25,600 టాప్ ని టెస్ట్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచి 25,140-150 దగ్గర నిన్న క్లోజింగ్ కూడా ఇచ్చింది. సో బేసిక్ గా మనం గత వారంలో చేసుకున్నటువంటి దాంట్లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ పాయింట్, అసలు టారిఫ్ అనేది ఇండియాకి ఫేవరబుల్ గా ఉండదు. అందరు అనుకుంటున్నట్టుగా అయితే జరిగే అవకాశం లేదు. ట్రంప్ ఎవరికి ఫేవర్ చెయ్యడు. ఆయనకి టారిఫ్ నుంచి వచ్చేటువంటి డబ్బులతోటే వాళ్ళ దేశానికి ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి అంటే జనరల్ గా అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంతో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే అంత నోటీసులు కూడా మనకు రాలేదు. ఎక్కడండి 500 దాదాపు 500% వేస్తామంటున్నారు కదా రష్యాతో డీల్ కనుక మనం క్యాన్సిల్ చేసుకోకపోతే. ఇప్పుడు రష్యాతోటి మనం ఏం చేస్తున్నాం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని వేరే దేశాలకి మనం ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో బేసిక్గా ఎవరెవరైతే రష్యాతోటి రిలేషన్స్ లో ఉన్నారో వాళ్ళ మీద టారిఫ్లు వేస్తామని చెప్తున్నారు. అండ్ రేపు మండే రోజున మన రష్యాకి సంబంధించిన టారిఫ్ అప్డేట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో బేసిక్గా ఇండియా తోటి సాఫ్ట్ గా ఉండుంటే మళ్ళీ 20% అన్న మాట ఎందుకు వస్తుంది? మనకి గతంలో అంతకంటే తక్కువగా టారిఫ్ అనేది ఉంది. అన్ని దేశాలతో పాటుగానే 15-20% ఏదైతే ఇస్తామో అందరికి వేసినట్టుగానే వేస్తామని చెప్పారు. ఇండియాకి స్పెషల్ స్టేటస్ ఏమైనా ఉందా అంటే అటువంటి కండిషన్ ఏం లేదు. ట్రంప్ ఒక వ్యాపారవేత్త, వ్యాపారంలోకి దిగిన తర్వాత బామర్దుల వరుసలు అక్కడ పనిచేయవు, తమ్ముడే ప్యాకెట్ టైప్ ట్రంప్. ఆ విధానంలో నడుస్తుంది. అక్కడ మిత్రుడు అంటూ ఎవరూ లేరు, అందరికీ టారిఫ్లు వేస్తున్నారు. మొన్నటిదాకా రష్యా కూడా నాకు ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు రాత్రి బయటకు వచ్చి 500% టారిఫ్ వేస్తానని మాట్లాడారు. సో బేసిక్ అసలు ఈ టారిఫ్ వల్ల నష్టం అంటే ఎవరికైనా జరుగుతుంది అని అంటే డెఫినెట్ గా యూఎస్కే జరుగుతుంది. గతంలో చైనా మీదకి ఎగిరారు. ఎంతవరకు ఎగిరారు? దాదాపు 140% వరకు ఎగిరారు. అక్కడి నుంచి అక్కడికి వచ్చి పడ్డారు. మళ్ళీ వాళ్ళు 20-30% వచ్చి పడ్డారు. సో బేసిక్ అంతే. సో బేసిక్ అక్కడ ఎగరటం వల్ల జరిగే నష్టం అక్కడ ట్రంప్ కే జరుగుతుంది. అంటే మనకి యూఎస్ గవర్నమెంట్ కి జరుగుతుంది, కానీ వేరే దేశాలకు జరిగేటువంటి నష్టం పెద్ద లేదు. అది పర్టికులర్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు మన యూఎస్ కి అసలు ఫస్ట్ మన నెట్ ఎక్స్పోర్టర్స్ కాదు. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసినా కానీ మన ఎక్స్పోర్ట్స్ క్వాంటిటీ మన జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసేది చాలా తక్కువ. గట్టిగా 2%-1% ఉండుంటది అంతే. అది యూఎస్ కి చేసేది. సో మనకు పెద్ద ఇంపాక్ట్ పడే అవకాశం లేదు. మనది వియత్నాం లాంటి కండిషన్ కాదు. వియత్నాంలో ఉండేటువంటి జీడిపిలో దాదాపుగా 30% యూఎస్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి కండిషన్స్ అయినా ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్. కానీ మన భారతదేశానికి ఆ సిచ్యువేషన్ లేదు. మనకు పెద్ద ఎత్తున డిపెండ్ అయ్యి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు మన భారతదేశానికి అయితే లేదు. సో ఆయన డెఫినెట్ గా ఆయన చెప్పిన డిమాండ్స్ కి మన భారతదేశం కూడా స్ట్రైట్ గా ఒప్పుకోదు. ఆయన డీల్స్ ఏ విధంగా ఉన్నాయో వియత్నంతో చేసినటువంటి డీల్స్ చూస్తే మనకు క్లారిటీ ఉంది.
వియత్నాం తోటి వాళ్ళేమో జీరో ట్రేడ్ చేస్తారంట, వియత్నాం ట్యాక్స్ పే చేయాలంట, వాళ్ళ కంట్రీ నుంచి యూఎస్ నుంచి వచ్చేటువంటి కంపెనీస్ అన్నిటికీ ఫ్రీ గేట్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పారు. అది ఫెయిర్ డీలా? డెఫినెట్ గా ఇప్పుడు ఒక డెవలప్డ్ ఎకానమీ డెవలపింగ్ కంట్రీ దగ్గర ఇటువంటి డీల్ చేయడానికి అసలు సమంజసమైందా? కాదు. సో బేసిక్ గా ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే చేస్తున్నాడో డెఫినెట్ గా అన్ని కంట్రీస్ ఒప్పుకోవు. అందుకే ఇప్పుడు ఏ కంట్రీ కూడా ముందరకు వచ్చి వాళ్ళతోటి ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవట్లేదు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది మా దేశాలకు అనుకుంటే వాళ్ళందరూ ముందరికి వెళ్ళేవాళ్ళు. అతిగా జరిగే నష్టం ఎవరికైనా ఉంది అంటే యుఎస్ ప్రజలకు మాత్రమే. ఆయన చేత్తో ఆయనే పొడుచుకుంటున్నాడు. దానికి తోడుగా కొత్తగా వచ్చినటువంటి బిల్స్ వల్ల మరింతగా డెట్ పెరగబోతోంది. ఆల్రెడీ ఇంకొక $3 trillion వాళ్ళది పెరిగింది డెట్. సో ఎక్కువ నష్టం జరిగేది వాళ్ళకే. మన భారతదేశంలో నిన్న మార్కెట్ రియాక్షన్ అనేది పూర్తి స్థాయిలో మనము కేవలం ట్రంప్ టారిఫ్ తోటి రిలేట్ చేయడానికి లేదు. ఇది ఆప్షన్, ఇది నెంబర్ 1, అది పోయింది. రెండోది మన టీసీఎస్ కి సంబంధించిన రిజల్ట్స్. టీసీఎస్ రిజల్ట్స్ కనుక బాగున్నట్లయితే ఐటీ సెగ్మెంట్ లో ఫాలో వచ్చి ఉండాలి ఎక్కువగా. అంటే యాక్చువల్గా టీసీఎస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్ మీ అబ్జర్వేషన్? టీసీఎస్ రిజల్ట్స్ బ్యాడ్ అంటానికి లేదు. సహజంగా మనకి యుఎస్ ఎకానమీ వీక్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆర్డర్ బుక్ లో కొంత వీక్నెస్ వస్తుంది. పోయిన క్వార్టర్ లో వాళ్ళకి సమ్వేర్ అరౌండ్ $12 billion ఏదైతే ఆర్డర్ బుక్ ఉందో, ఈసారి మేబీ $9.5 billion ఏదో ఆర్డర్ బుక్ ఉంది, కొద్దిగా తగ్గింది అది. కాకపోతే ఇక్కడ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళకి రెవెన్యూలో కొంత డ్రాప్ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రాఫిట్ పెరిగింది. అంటే అక్కడ వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ కానీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంతా బాగుంది. సో బేసిక్గా ఇదంతా యాంటిసిపేటెడ్, ఇదేం కొత్త విషయం కాదు. అండ్ రెండో విషయం ఏంటి, మార్కెట్ కూడా ఐటీ కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మంచి నెంబర్లు పోస్ట్ అవుతాయి అని చెప్పి యాంటిసిపేట్ చేయట్లేదు. ఎందుకు మనం ఎక్కువగా యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది ఐటీ సెగ్మెంట్ అనేది. సో డెఫినెట్ గా కొంత స్లో డౌన్ ఉంటుంది అనేది యాంటిసిపేటెడే. ఆల్రెడీ యాంటిసిపేట్ చేసిన దానికి మార్కెట్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వకూడదు. సో ఆల్రెడీ రీసెంట్ గా కొంత రికవరీ వచ్చింది కాబట్టి, అండ్ దాంతో పాటుగా కొంతవరకు రెవెన్యూలో డ్రాప్ ఉంది కాబట్టి మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగు ఉండొచ్చు కాక, అది కూడా ఏమైనా టూ మచ్ ఎక్స్టెన్సివ్ గా జరిగిందంటే లేదు. వాస్తవానికి నేను నిఫ్టీ పడ్డ దాంట్లో అక్కడ ఐటీ కంపెనీల యొక్క కాంట్రిబ్యూషన్ 50 పాయింట్లుగా ఉంటే, ఇంకొక వైపు భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ ఇంకెక్కువ కాంట్రిబ్యూట్ చేశారు నెగిటివ్ సైడ్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ మూడింటి కలిపే దాదాపుగా 90 పాయింట్లు తీసేసినట్టున్నాయి ఈ మూడు కలిపి. మరి ఎందుకు అవి పడ్డాయి? ఒకవేళ టీసీఎస్ రిజల్ట్ బ్యాడ్ అయితే మిగతా ఎఫెక్ట్ అయి ఉండకూడదు. సో బేసిక్ ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ వాటి యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అవి మిక్స్డ్ డేటాలతోటి బయటకు వస్తున్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని అద్భుతంగా ఉన్నాయి, కొన్ని ఎస్టిమేట్స్ ని ఇన్లైన్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ లైన్ లో ఒక పెద్ద కంపెనీ టీసీఎస్ అనేది ఒక రిజల్ట్ ఇచ్చింది. సో బేసిక్ గా ఆల్రెడీ ఐటీలో మనకి ఆ పెద్ద కంపెనీస్ మీద పెద్ద ఎత్తున ఎస్టిమేషన్స్ లో ఒక ఇన్ఫోసిస్ మీద తప్పించి, అండ్ గతంలో కూడా గత క్వార్టర్ లో కూడా మనకి కొద్ది గొప్ప ఫస్ట్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ బాగోకపోయినా తర్వాత వచ్చినటువంటి కొన్ని ఐటీ కంపెనీల యొక్క రిజల్ట్స్ బాగుండడం తోటి అవి కొద్దిగా స్టేబుల్ అయ్యే ప్రయత్నం కూడా గతంలో కూడా జరిగింది. సో బేసిక్ గా ఇప్పుడు కేవలం ఒక టీసీఎస్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద లేదు. గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా రికవర్ అవడానికి కూడా అవకాశం ఉంది. రెండు వాళ్ళకుండే మెజారిటీ అడ్వాంటేజ్ ఏంటి, రేపు సెప్టెంబర్ లో రాబోతున్నటువంటి ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక యాంటిసిపేషన్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ అంటూ జరిగింది అని అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకునేది ఐటీ కంపెనీసే. ఇప్పుడు కాస్ట్ కటింగ్ కింద ఎవరైనా ఏదైనా చెయ్యాలి అని అంటే ఐటీ కోసం అలొకేట్ చేసిన డబ్బుల్లే కటింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఫార్మా సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ గురించి ఏం చెప్తారు? అండ్ ఆటోమొబైల్ అంటే మెయిన్ ప్రెజర్ కి లోనైనా ఇవే అనుకుంటున్నాను. వాటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆ సెక్టర్ పైన? ఇప్పుడు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అంతా డ్రైవ్ అయ్యేది డొమెస్టిక్ కన్సంప్షన్ సైడ్. ఎక్స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ ఏం లేదు. సో యాజ్ ఐ సైడ్ ఈవెన్ ఐటీకి సంబంధించి కూడా అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్లు జరిగేదాకా పెద్ద ఎత్తున వాటి మీద ఫోకస్ గురించి ఎవరు కూడా మాట్లాడరు ఛానల్స్ ముందరకు వచ్చి కూడా. సో ఈ డొమెస్టిక్ కన్సంప్షన్ ని బూస్ట్ చేసే ప్రయత్నం అయితే ఆల్రెడీ మనకు జరుగుతోంది. అండ్ ఈవెన్ ఆర్బీఐకి సంబంధించినటువంటి డేటాలో రూరల్ ఎకానమీ అయితే కొద్దివరకు రివైవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఎర్లీ మాన్సూన్ స్టార్ట్ అవ్వటము అండ్ స్టేబుల్ మాన్సూన్, అతివృష్టి లేకుండా కొద్దిగా స్టేబుల్ మాన్సూన్ మెయింటైన్ అవ్వటము, ఇదంతా కూడా రూరల్ ఎకానమీ అయితే కొద్దిగా స్టేబుల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రూరల్ ఎకానమిక్ స్టెబిలిటీలో మనకి డెఫినెట్ గా కొంతవరకు ఈ 2-wheeler సెగ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ట్రాక్టర్ రిలేటెడ్ ఆర్ అగ్రికల్చరల్ మెకానికల్ సైడ్ వీటి వైపులుగా కొంతవరకు అడ్వాంటేజ్ వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అదే టైంలో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నటువంటి కూడా ఉన్నాయి. అండ్ వాటి యొక్క క్యాష్ ఫ్లోస్ని, సేల్స్ని వీటిని గమనించుకుంటూ కనుక మనం పిక్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఆటోమొబైల్ సెగ్మెంట్లోకి వస్తే అది కేవలం రూరల్కే పరిమితం కాదు, అటు అర్బన్ అండ్ రూరల్ రెండు ఎకానమీస్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ అది ఆటో అనేది. సో అర్బన్ ఎకానమీ అనేది ఇంకా రికవర్ కావట్లేదు. అర్బన్లో డబ్బులు లేవు. మీరు జస్ట్ ఒక అదేంటి మనకి కవర్లు అమ్మే షాపుల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చూసి చూడండి, వాళ్ళ సేల్స్ ఎంత డ్రాప్ అయ్యాయో. కవర్స్ అనేది అన్ని సెగ్మెంట్స్ కి సంబంధించినటువంటి ఒక బ్రాడర్ పిక్చర్. అటు కిరాణా షాప్ అవ్వచ్చు, లేకపోతే ఏ షాప్ కైనా కానీ అది కామన్ గా కావాల్సింది. వాళ్ళ సేల్స్ పడ్డది అని అంటే
ఆ ప్లాస్టిక్ వల్ల సేల్స్ పడ్డది అని అంటే అన్ని చోట్ల సేల్స్ డౌన్ అయినాయనే అర్థం. ఓకే. ఇప్పుడు జనాల దగ్గర అర్బన్లో డబ్బులు లేవు. సో ఆ డబ్బులు జనాల చేతుల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. మనకి 2020 కోవిడ్ తర్వాత పర్టికులర్గా మనకి శాలరీ హైక్స్ అనేవి జరగలేదు, ఖర్చులు పెరిగాయి కానీ శాలరీ హైక్స్ అనేది రాలేదు. గట్టిగా 2%, 3% శాలరీ హైక్స్ మాత్రమే ఉన్నాయి. ఖర్చులు మాత్రం 7%, 8% స్పీడ్ తోటి అయితే పెరిగాయి. సో దాని యొక్క భారం ప్రజల మీద గట్టిగా పడటంతో ఇప్పుడు గవర్నమెంట్ కూడా పబ్లిక్ స్పెండింగ్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టేదానికంటే కూడా ప్రైవేట్ ఎక్స్పెండిచర్ పెరగాలి అన్న దాంట్లో జనాల దగ్గరగా డబ్బులు పంపించే ప్రయత్నంలో ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి అయితే పంపించారు. కానీ దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్లో కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అది ఇమీడియట్ గా జరుగుతుందా అంటే అది నో వన్ నోస్, వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆ కన్సంప్షన్ రిలేటెడ్ ఏమన్నా డ్రైవ్ అవుతుందా లేదా అంటే గవర్నమెంట్ చేసినటువంటి ఒక పని సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అంటానికి కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఫెస్టివల్ సీజన్ లాస్ట్ ఛాన్స్. ఒకవేళ వీళ్ళు చేసిన దానికి కనుక రిజల్ట్ అటు ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ పికప్ అవ్వకపోతే బ్రాడర్ ఇండియన్ ఎకనామిక్స్ లోనే ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇప్పుడు ఒక ఆఖరి టెస్ట్ జరగబోతోంది. ఒకవేళ ఇప్పుడు పికప్ అవుద్దా లేదా అని చూడాలి. దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ కొంచెం పికప్ అవ్వచ్చు, జనాల చేతిలోకి అయితే డబ్బులు వస్తున్నాయో కొంత ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. కానీ ఇమీడియట్ గా ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్ లోనే పిక్ అవుతుందా లేకపోతే కొంచెం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి పికప్ అవుద్దా అని తెలియదు. ఒకవేళ పికప్ అవ్వలేదు అని అంటే గవర్నమెంట్ మరింతగా ఎకానమీని రివైవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు ఏం చేయాలి, డెఫినెట్గా గవర్నమెంట్ యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది, జనాలని స్టేబుల్గా ఇన్కమ్ వైపుగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇన్కమ్ పెరిగితే జనాలు ఏం చేస్తారు, ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టేది ఎక్కడ పెడతారు, బట్టల మీద ఖర్చు పెడతారు. కన్సంప్షన్ అప్లయన్సెస్ అవ్వచ్చు, 2 వీలర్స్ అవ్వచ్చు, 3 వీలర్స్ అవ్వచ్చు. మనం గమనిస్తే ఎకనామిక్ సైకిల్ మళ్ళీ సర్వే అవుతుంది. బట్ ఇప్పుడైతే సమస్య ఉందా లేదా అని క్లారిటీ వస్తుంది. ఒక టెస్ట్ జరగబోతుంది ఈ ఫెస్టివ్ సీజన్ లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ టెస్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఎకానమీని బూస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా ప్రైవేట్ క్యాపెక్స్ ని పెంచడానికి. ప్రైవేట్ క్యాపెక్స్ పెరగాలంటే జనాలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టే విధంగా డబ్బుల్ని మనీని పంపించేయాలి. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇంకా యాక్సలరేట్ చేస్తారు, ఇంకా జనాల దగ్గర డబ్బులు లేవు అని ఒక ఫీలింగ్ ఉంటే గనక. సో ఈ రెండు విధానాలు ఫిజికల్ డెఫిషియట్ ని రెగ్యులేట్ చేసుకుంటూ, మానిటరీ పాలసీస్ ని రెగ్యులేట్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి కొద్దిగా మనీని పంపించేస్తారు మార్కెట్లోకి. సో గతంలో ఫిజికల్ డెఫిషియట్ ని పెంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. అవసరాన్ని బట్టి రకరకాల పథకాల పేరుతోటైనా డబ్బులు మార్కెట్లో పంపించేసే ప్రయత్నం చేస్తారు. బిజినెస్లు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తారు వ్యాపారస్తులకి, అప్పుడు వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ ఎకానమీ కూడా ఒక టెస్ట్ పీరియడ్ లోనే ఉంది. అది కేవలం ఇండియన్ ఎకానమీయే కాదు, మీరు గమనిస్తే అటు యుఎస్ ఎకానమీ కూడా కన్సంప్షన్ పెంచడం కోసం ద గ్రేట్ బిల్ అనేది మనకి తీసుకొచ్చింది ఒకటి, ద బిగ్ గ్రేట్ బిల్ అనేది ఒకటి. ఆ చైనీస్ ఎకానమీ కూడా డైరెక్ట్ కన్సంప్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియన్ ఎకానమీ కూడా ఇక్కడ మన కన్సంప్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రపంచం అంతా జనాల చేత ఖర్చు పెట్టాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మనకు తెలియదు, కానీ అది పాస్ అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేస్తారు. సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ డొమెస్టిక్ కన్సంప్షన్ అది దాని మీద ఫోకస్ పెట్టాలి. అందులో మీరు ఒక మాట చెప్పిందండి, ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అన్న ఒక దానికి పక్కకు పెడితే, ఒక 15% ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ అనేది పక్కకు పెడితే, డొమెస్టిక్ హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది చాలా డెవలప్ అయింది. గతంలో మనకి ఇంత కార్పొరేట్ వ్యవస్థలు మనకు హెల్త్ కేర్ సెగ్మెంట్లో లేదు, కానీ ఇప్పుడు మనం పూర్తిగా డిజిటలైజ్ అయిపోయింది. విజయ డయాగ్నోస్టిక్స్ లాంటివి కానీ ఇటువంటి అన్ని కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత, అవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ స్టాక్స్ యాడ్ అవుతుంది, ఒక పెద్ద వ్యవస్థగా మారింది. ఇంతకుముందు ఆ సెక్టర్ చాలా చిన్నది హెల్త్ కేర్ అనేది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. అంటే బ్రాడర్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది, రకరకాల బిజినెస్లు వచ్చి ఆ ఇండెక్స్లోకి యాడ్ అవుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మన డొమెస్టిక్ కన్సంప్షన్ బూస్ట్ అయినప్పుడు డెఫినెట్గా హెల్త్ కేర్ అనేది టాప్ ప్రియారిటీలో ఉంటుంది. మనం దేనికోసం ఖర్చు పెట్టకపోయినా, తిండి కోసం, ఆరోగ్యం కోసం అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఒక లిమిట్ లేకుండా ఖర్చు పెట్టేది అయితే ఆరోగ్యమే. సో డెఫినెట్గా డొమెస్టిక్ హెల్త్ కేర్ సెగ్మెంట్కి అయితే గోయింగ్ ఫర్దర్ మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఇమీడియట్గా అంటే కాదు, మనం ఈ టెస్ట్లన్నీ కూడా గమనించాలి. అండ్ ఇప్పుడు మార్కెట్ కిందకి రావడానికి గల కారణం కూడా ఏంటి, మార్కెట్లో నెంబర్లు రియాక్ట్ కాకుండా, అంటే నెంబర్లు పోస్ట్ కాకుండానే 25,600 దాకా వెళ్తే మరి మార్కెట్లో వీక్ అయితే పరిస్థితి ఏంటంటే నెంబర్లు వీక్గా వస్తే అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఒకేసారి ఫాల్ట్ అంటే మనకు ఒక స్లైడ్ జరుగుతుంది. ఆ సమస్యను ఎస్కేప్ కావడం కోసమే పెద్ద ప్లేయర్స్ వాళ్ళకున్న పొజిషన్స్ని తీసి బయటకు వస్తారు. అవసరమైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు అని. సో ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీయే. పిఈ కూడా బాగా ఎలివేట్ అయింది. ఒకవేళ నెంబర్లు బాగున్నాయి అనుకోండి, పిఈ రీఅడ్జస్ట్మెంట్ జరిగి పైకి వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుంది. ఓకే సార్, ఇంకా ఫైనల్గా మనం చూసుకుంటే ఆగస్ట్ 1 వరకు టారిఫ్స్ ఉన్నాయి. అప్పటి వరకు మన ఇన్వెస్టర్లు మెయిన్ ఎన్ని ఫండమెంటల్, టెక్నికల్, గ్లోబల్ క్యూస్ ఏం మాట్లాడినా మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, ఇన్వెస్టర్ ఆగస్ట్ 1 వరకు
అబ్జర్వ్ చేయాలన్నా, రిస్క్ ఆఫ్ ఏం చేయాలంటారు? సో ఎస్టీపీ మెథడ్ అనేది రైట్ మెథడ్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్స్ సహజంగా మనం 25,600 ఇట్లా మాట్లాడతాం, కానీ పిఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 23 దగ్గర ఉంది. మేబీ నిన్న మొన్న పడ్డ దాంతో 22.98 ఎక్కడికో వచ్చి ఉండాలి అది. సో బేసిక్గా రిజల్ట్స్ వచ్చేదాన్ని బేస్ చేసుకొని స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. డెట్ ఫండ్స్ ఉన్నాయి మనకి రెడీగా. సో ఇప్పుడున్న లెవెల్లో డెట్ ఫండ్స్ మనం ఆఫ్ చేసుకోవడం ఉత్తమమైన పని. దాంట్లో పెట్టుకొని ఆన్ డే టు డే బేసిస్ ఎస్టీపీ మనం యాక్టివేట్ చేసుకున్నా కానీ రకరకాల ప్రైసింగ్స్ తోటి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అందులోకి ఫ్లో అవుతూ ఉంటాయి. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ డోంట్ ట్రై డైరెక్ట్ స్టాక్స్, గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మీరు ఒక స్టాక్ పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పక్కన పెట్టుకుంటే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ కెన్ బీట్ ద మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో విత్ డైరెక్ట్ స్టాక్ పోర్ట్ఫోలియో. రీటైల్ ఇన్వెస్టర్ గురించి చెప్తున్నాను. ఒకవేళ ఇదే బీట్ చేయడం కనుక నిజమై ఉంటుంటే మన దేశంలో ఎంతమంది రాకేష్ జుంజున్ వాళ్ళని ఉన్నారు, ఎంతమంది విజయ్ కేడియాలు ఉన్నారు. ఇదే నిజమై ఉంటుంటే అసలు అంబానీ ఎందుకు జియో పెట్టుకోవాలి, ఇదే నిజమే ఉంటే భారతి ఎందుకు ఇంకా ఎయిర్టెల్ నడపాలి. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ అన్ని పనులు మనకి కాదు కాబట్టి గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, లెట్ సమ్వన్ హ్యాండిల్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే సార్, ఇంకోటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాం, స్టాక్స్ ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నాను అంటే ఒక ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్, ప్రాఫిట్లో ఉన్నాను అంటే లాంగ్ టర్మ్లో దానికి ఒక కొంచెం ఈ ప్రెజర్స్ ఎక్కువైపోయి ఆయన నమ్మడం లేదు, అంటే లాంగ్ టర్మ్లో నాకు ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తాయి రావు అని వెయిట్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఏం చేయమంటారు? సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం కూడా ఉంది. ఆయనకి సైకలాజికల్గా నాకు భయం వేస్తుంది, నేను బయటకు వచ్చేయాలనుకుంటున్నా, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? స్టాక్ మార్కెట్ నేను అర్థం చేసుకోలేదని. అర్థం కానప్పుడు స్టాక్స్ ఎందుకు కొన్నారు? అర్థం కాని పని చేస్తే ఏం జరుగుతుంది? మన చేతులు కాలుతాయి. సో మనకి తెలియనప్పుడు గో విత్ ప్రొఫెషనల్, డోంట్ ఆపరేట్ యువర్ సెల్ఫ్. మనకి మనమే ఆపరేషన్ చేసుకుంటే అది వర్కౌట్ కాదు. లెట్ ద డాక్టర్ డూ ద జాబ్. అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా, ఆయన అయితే మేనేజ్ చేసుకుంటాడు. ఓకే, ఇంకోటి నిఫ్టీ జేపీ మోర్గాన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది సార్. మ్యాక్సిమం జేపీ మోర్గాన్ రిపోర్ట్ అక్యురేట్ ఉంటాయని చాలా మంది చెప్తుంటారు. మీ అబ్జర్వేషన్ ప్రకారం నిఫ్టీ 30,000 రీచ్ అవుతుందా ఎప్పటికి? రాబోయే 6 months లో అని చెప్పాడు అతను. ఏమో నాకైతే ఇది మ్యాజిక్ లాగా కనబడుతుంది. అవునా? 30,000 రీచ్ అవడం ఎట్లా సాధ్యం అవుతుంది అసలు? అంతటి ఎకనామిక్ చేంజెస్ మన మార్కెట్లో ఏం జరిగాయి? కంపెనీ నెంబర్లు ఏమైనా రివైవ్ అయ్యాయా? నిఫ్టీ 30,000 చేరుకోవాలి అని అంటే ఐటీ సపోర్ట్ ఉండాలి. ఐటీ కంపెనీలు ఏమైనా బెటర్ పోర్ట్ఫోలియో అంటే బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు డబుల్ డిజిట్ తోటి. బ్యాంకింగ్ ఏమన్నా అన్ని కూడా అద్భుతంగా రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నాయా? ఫార్మాసిటికల్ ఇంకా సమస్యల్లోనే ఉంది. ఇన్ని సమస్యల్ని పెట్టుకొని మనం 30,000 ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇక్కడ మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, 1 year అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూద్దాం. ఇక్కడ సహజంగా ఈ టాప్ బ్రోకరేజెస్ వాళ్ళ క్లయింట్ యొక్క పొజిషన్స్ ఎగ్జిట్ చేయడం కోసం కొన్ని న్యూస్ కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. 6 నెలల్లో 30,000 చేరటం అనేది సాధ్యం కాదు. ఓకే, మనకి యాక్చువల్గా 30,000 టార్గెట్ అనేది ఇప్పుడు సింపుల్ లెక్క వేసుకోండి. ఇప్పుడు మనకి నిఫ్టీ ఒక 25,000 దగ్గర ఉందనుకోండి, యావరేజ్గా 10% పెరిగితే 2,500 పాయింట్ల వరకు పెరగచ్చు, అంటే 27,500 వరకు అంతే. అంటే జేపీ మోర్గాన్ రిపోర్ట్ అని అంటే అంత 2 సంవత్సరాల్లో అవ్వచ్చేమో, నెక్స్ట్ ఇయర్కి అవ్వచ్చేమో, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి. జేపీ మోర్గాన్ అన్నంత మాత్రాన వాళ్ళని నిజాలు చెప్తారనేది కాదు. వాళ్ళ క్లయింట్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం కోసం కూడా వాళ్ళు కొన్ని స్పెక్యులేషన్స్ బయటికి రిలీజ్ చేస్తారు. ప్రతి ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఫర్మ్స్ చేసే పనులే ఇవి. ఓకే, సో ఇది రేవంత్ గారితో నీ స్టాక్ మార్కెట్ రివ్యూ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.